సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. హైందవ సంకారం చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ రోజు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ గారు అయితే మాత్రం జెండా ఊపి ప్రారంభించారు. కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 40 నుంచి 50 బస్సులతో భారీ సంఖ్యలో విజయవాడ ఇక్కడ ఉన్న అయితే మాత్రం ప్రజలు వెళ్తున్నట్టయితే మాత్రం ఆయన తెలిపారు. హిందూ ఆలయాలను పరిరక్షించేందుకే ఈ భారీ ఎత్తున ఈ శంకారామం హైందవ శంకారామం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. మేమంతా కూడా వర్షాల ప్రసాద్ గారు, అలాగే మా అయ్యప్ప, తామల రాంబాబు గారు, ఇనుకోడదొర గారు, జగన్నాథ్ పంతులు స్వామి వీరందరూ కూడా ఈ రోజున జనవరి 5 కేసరపల్లి విజయవాడకి మేమందరూ కూడా హైందవ శంకారావం మీటింగ్ బయలుదేరాము. దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో, వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా 40 నుంచి 50 బస్సులకు వెళ్తున్నాయని ఈ బాధ్యతను స్వీకరించని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము రామసేన నుంచి దాదాపుగా మనం 40 నుంచి 50 బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ కొరికి కొట్టించడం, తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు. దాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసుకొని చూసుకున్నాం. అలాగే మంచినీటి సదుపాయం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం. మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుందనంటే అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే 7 గంటలకి చాలా బస్సులు బయలుదేరిపోయినాయి. ఇప్పుడు మన వెనకాల బస్సులు వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి. మేము అన్నిటికన్నా చాలా మేము సాధించిన ఘన విజయం ఏంటంటే 2 సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మనం గుర్తించడం, మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందరూ వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందూ కూడా రగిలిపోతున్నాడు. మాధ్యమాల్లో జరుగుతున్న సన్నివేశాలు చూస్తే ఇది చాలా దారుణంగా ఉంది. ఇది చాలా శుభపరిణామం. భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయవాడలో కేసరపల్లి ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఇది చారిత్రాత్మకంగా. అలాగే విశ్వ హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వాలు న్యాయస్థానాలు గుర్తించాలి. నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను. నేను భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ 4 గంటల ప్రోగ్రాం కోసం 15,000 మంది జన సమీకరణ ఎలా చేయగలిగాడని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఆలింగనం చేసుకుని, సార్ మీరు ఎలా సాధించారు, ఇది మేము నాళ్ళ నుంచి మేము అంతా స్తబ్దతగా ఉన్నాం, మీరు చేసిన ఏదైతే 25వ తారీఖున జాయిన్ అయ్యారో చూస్తే మాకు అందరికీ కూడా ఒక పులకింత కింద ఉంది, మా అందరిలో నూతన ఉత్సాహం ఉంది చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పడం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకారావానికి మనం వెళుతూ మన హిందువులను సంఘటితం చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ కూడా ప్రపంచ దేశాలకు తెలియజేసే కార్యక్రమం ఈ జరుగుతుంది. అందువల్ల మీ మీడియాలందరికీ, మీ మీడియా ప్రముఖులందరికీ, మీడియా యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చాలా ఉత్సాహంగా వెళ్దాం. మనకు సమయాతీతం అయిపోతుంది. మనం అందరం కూడా ఉత్సాహంగా వెళ్దాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.